దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొంది. జాతీయ పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ మరి కాసేపట్లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం 6 గంటలకు జాబితా ప్రకటిస్తారని తెలిపాయి. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ ఓవైపు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించగా, వివిధ రాష్ట్రాల విజయ సంకల్ప యాత్రల పేరుతో బీజేపీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాయి. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ తరపున లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మొత్తం 100కు పైగా స్థానాలకు తొలి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉండనున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది సిట్టింగ్ ఎంపీలకి మళ్లీ టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 6 నుంచి 8 స్థానాలకు తొలి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, మరి దేశవ్యాప్తంగా మొత్తం 100కు పైగా స్థానాలను తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లుగా బీజేపీ తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏం చెప్తారు? ఈరోజు బీజేపీ మరి దేశవ్యాప్తంగా మొత్తం 100కు పైగా స్థానాలకు తొలి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి తొలి జాబితాలోని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉండబోతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే చాలా మంది సిట్టింగ్ ఎంపీలకి మళ్లీ టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి దేశవ్యాప్తంగా 100కు పైగా స్థానాలను తొలి జాబితాలోనే ప్రకటించబోతోంది బీజేపీ కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరి 100 నుంచి 120 మందితో బీజేపీ తొలి జాబితా ఉండబోతోంది అంటున్నారు. సిట్టింగ్ ఎంపీలకి ఎక్కువగా కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనిపిస్తోంది శ్రీకాంత్? గుడ్ ఈవినింగ్. సో నిజానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కసరత్తు అయితే స్టార్ట్ చేసింది. మొన్న గురువారం రాత్రి 10:30 తర్వాత మొదలైనటువంటి సమావేశం శుక్రవారం అంటే నిన్న ఉదయం 4 గంటల వరకు కూడా కొనసాగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఒక 100 నుంచి 120 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగా అంటే దేశవ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి స్థానాలు ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అమిత్ షా గానీ, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే గానీ, రాజ్నాథే గానీ, సో ఇట్లా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా ఈసారి వాళ్ళ సీట్లు ఈ లిస్ట్ లో బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరి ముఖ్యంగా తెలంగాణ విషయం చూసుకుంటే గనక తెలంగాణలో ఆల్మోస్ట్ ఇప్పటికీ 4 సిట్టింగ్ స్థానాలనే, దాంట్లో ఒక 3 స్థానాలు
కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. కిషన్ రెడ్డి స్థానం అట్లాగే బండి సంజయ్ విషయమే కానీ, అట్లాగే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్. సో సోయం బాపురావు ఒకటి పెండింగ్ లో ఉంటుందా అన్నటువంటి ఒక చర్చ మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. సో మిగతా 3 స్థానాలకు మాత్రం ఈసారి మొదటి లిస్ట్ లో కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఇట్లా నేపథ్యంలో అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా 400లకు పైగా స్థానాలు సంపాదించి మళ్ళీ మూడోసారి మోడీ అది ప్రధానమంత్రి కాబోతున్నారు అన్నటువంటి వార్తల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి క్రమం. సో గతంలో ఇప్పటికే 2 సార్లు వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసి గెలిచిన విషయం మనకు తెలిసిందే. సో ఈసారి మూడోసారి కూడా వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీకి దిగబోతున్నారు. సో ఫస్ట్ లిస్ట్ లో ప్రధానమంత్రి పేరు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వారణాసి విషయం ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఒక టఫ్ ఫైట్ ఏమైనా ఉండబోతోందా అన్నది కూడా ప్రధానంగా చూడలేదు. ఎందుకంటే ప్రధాని మీద పోటీ చేసే వ్యక్తి ఎంత స్ట్రాంగ్ ఉండబోతున్నారు, ఎవరు అన్నది ప్రధానంగా వినిపించింది. అంటే నిజానికి గతంలో ప్రియాంక గాంధీని ఇటు తెలంగాణ నుంచి పోటీ చేపిస్తాం అన్నటువంటి వాదనలు బలంగా వినిపించాయి. బట్ ఇప్పుడు వారణాసి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపబోతోందా కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రధానంగా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది దేశంలో వారణాసి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరోవైపు ఇప్పటికే మనం చూసాం వారణాసికి దగ్గరగా ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేసి అయోధ్య రామ మందిరం ప్రారంభించిన తర్వాత అటు నార్త్ మొత్తం చూసుకుంటే గనక ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిన విషయం స్పష్టంగా అంటే ఎవరే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక వారణాసి విషయానికి వస్తే గనక మరొక వైపు జ్ఞానవాపి మసీద్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో శివలింగం ఉంది, అది హిందువుల ఆరాధ్య దైవం, అసలైన గర్భగుడి శివలింగం అందులోనే ఉంది అంటూ కూడా చాలా సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తూనే ఉంది, పెండింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పూజలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్యలో అక్కడ పూజలు కూడా చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది ఒకటి కలిసి వచ్చే అంశం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రచారం చేయబోతుంది వారణాసిలో అన్నది మాత్రం ఒక సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది. అసలు అభ్యర్థిని ఎవరు దింపబోతున్నారు, అంటే రాహుల్ గాంధీ కుటుంబం నుంచే వస్తారా, సోనియా గాంధీ కుటుంబం నుంచి ఎవరు రాబోతున్నారు, ఎవరిని దింపబోతున్నారు అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే బయటకు వినిపిస్తోంది. ఇక కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే గనక అంటే ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు కొంచెం వరకు నార్త్ సైడ్ చూసుకుంటే కొంత ప్రాంతీయ పార్టీల విషయం చర్చలు జరిపిన తర్వాత ఎంతవరకు మద్దతు ఇస్తారు, ఎంతవరకు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ లేదంటే కూటమి బయట ఉన్నటువంటి పార్టీలు కానీ వాళ్ళ మద్దతు కోసం కూడా చూస్తున్నారు. సో రాను కొన్ని చర్చల తర్వాత సెకండ్ లిస్ట్ లో, థర్డ్ లిస్ట్ లో అట్లాంటి లిస్టులో మిగతా రాష్ట్రాల నుంచి టికెట్లు అయితే శ్రీకాంత్ మీరు తెలంగాణ విషయానికి వచ్చారు. అయితే తెలంగాణలో చూసుకుంటే ఒక 6 నుంచి 8 స్థానాలకు తొలి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటున్నారు కదా. మరి ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టుగా ముందు నుంచి మనకి ధర్మపురి అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ వీళ్ళతో పాటు ఇంకా ముఖ్య నాయకులు మొత్తంగా 6 వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా అర్చన. అంటే నిజానికి తెలంగాణలో 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఒకటి కొంతవరకు పెండింగ్ లో పెట్టినా గానీ మిగతా విషయాలు చూసుకుంటే గనక ఈసారి మొదటి లిస్ట్ లో చూసుకుంటే ఒకటి అటు సిట్టింగ్ స్థానం అయినటువంటి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గానీ, అట్లాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కానీ, అట్ ది సేమ్ టైమ్ ఇటు కరీంనగర్ బండి సంజయ్. సో ఈ 3 మాత్రం సిట్టింగ్ స్థానాలు, ఇవి ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్ లో బయటకు వస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఇటు చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి పేరును ఫస్ట్ లిస్ట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అటు మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేరును కూడా దీంట్లో ప్రధానంగా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో డీకే అరుణ, చేవెళ్ల, అట్లాగే భువనగిరి నుంచి బూర నర్సేగౌడ్ పేరును కూడా ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇంకా మల్కాజ్గిరి ఒకటి మాత్రం ఇంకా కొంతవరకు కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతోంది. మల్కాజ్గిరిలో చాలా అంటే అభ్యర్థులు నిజానికి అటు ఈ మురళీధర్ ఉన్నారు, ఆయన జాతీయ స్థాయి నాయకులు, అట్లాగే మహారాష్ట్ర కర్ణాటక ఎన్నికలకు ఆయన అంటే ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అక్కడ గెలుపును అందించినటువంటి వ్యక్తి. ఆయన ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ దిగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం హుజరాబాద్ లో ఓటమి పాలైనటువంటి ఈటెల రాజేందర్, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ నాయకత్వంతో అనుబంధ సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ ఆనాడు ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కార్డు తీస్తే గనక గెలిస్తే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ పేరు బయటకు వచ్చింది. సో ఈటెల రాజేందర్ ఉన్నారు, అట్లాగే మల్క కోరయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మల్క కోరయ్య అనే డిపిఎస్ అట్లాగే పల్లవి విద్యా సంస్థల అధినేత. సో ఈ 3 పేర్లలో ఎవరిని కన్ఫర్మ్ చేయబోతున్నారు, ఇప్పుడే రిస్క్ ఎందుకు అనుకుని దీన్ని ఏమన్నా సెకండ్ లిస్ట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది.
సో ఇక ఇట్లాంటి నేపథ్యంలో మెదక్ జిల్లా గురించి కూడా ప్రత్యేకంగా తీసుకోవాలి. మెదక్ జిల్లా కూడా ఫస్ట్ లిస్ట్ లో ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మెదక్ లో కూడా అంత భారీ పోటీ ఉండకపోవచ్చేమో అన్నటువంటిది ప్రధానంగా వినిపిస్తోంది. మెదక్ జిల్లా కూడా మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం. అట్ ది సేమ్ టైం హరీష్ రావు కూడా ప్రస్తుతానికి ఆ జిల్లాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ కూడా అదే జిల్లా చెందినటువంటి వ్యక్తి, అక్కడ గతంలో ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. ఈసారి రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోయినటువంటి వ్యక్తి రఘునందన్ రావు ఈసారి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నారు. సో ఒకవేళ ఫస్ట్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రఘునందన్ రావు పేరు కూడా వస్తుందేమో అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మెదక్ జిల్లా నుంచి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ మరి ఏపీ ఓకే కంటిన్యూ చేస్తారా? ఓకే, ఏపీ విషయానికి వస్తే మరి ఇవాళ కూడా అక్కడ సమావేశం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లా నుంచి కూడా చాలా మంది నేతలను, ముఖ్య నేతలను, సాధారణ కార్యకర్తలను కూడా పిలిపించుకుని అక్కడ మాట్లాడడం జరుగుతుంది శివశంకర్. అయితే చాలా మంది ఒంటరిగా పోటీ చేయడం అంత మంచిది కాదు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కొంతమంది లేదు, బలమైన చోట్ల అభ్యర్థిని నిలబెట్టి వెళ్దామన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ 100 నుంచి 120 మందితో బీజేపీ తొలి జాబితాలో ఏపీకి ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఏపీని పక్కన పెట్టి తర్వాత నెక్స్ట్ లిస్ట్ లోనే మనం ఆశించాలి? ఎలా ఉండబోతుంది? మనం చూస్తున్నట్టు 100 నుంచి 120 స్థానాల్లో చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ అవుట్ రేట్ గా ఇండిపెండెంట్ గా పోతున్నారా, లేదంటే అంటే ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన అలయన్స్ గా వెళ్తున్నటువంటి విషయం మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. వైసీపీ మాత్రం ఇండిపెండెంట్, అంటే వైసీపీ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎవరితో పొత్తులు లేకుండా ముందుకెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. సో ఈసారి మాత్రం కొంత చర్చలు జరుగుతున్నా గానీ ఈ ఫస్ట్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతవరకు పేర్లు తీసుకొచ్చే అవకాశాలని ఎవరెవరు డిక్లేర్ చేస్తారనేది మాత్రం కొంత క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా ప్రస్తుతానికి ఇంకా ఎట్లాంటి సంకేతాలు, ఎట్లాంటి క్లారిటీస్ మాత్రం రావట్లేదు. సో ప్రస్తుతానికి అంటే ఇప్పటి అటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా ప్రధానంగా తీసుకున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీకి రెండు ఇంపార్టెంట్. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి సో పరిస్థితులను బట్టి అంచనా అంటే చూద్దాం, లెట్స్ సీ అన్నట్టుగా కొంతవరకు మేబీ సెకండ్ లిస్ట్ లో ఏమైనా వచ్చే అవకాశాలను ఏమని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కమింగ్ టు తెలంగాణ విషయం చూసుకుంటే కనుక ఈ రోజు ఏ క్షణమైనా కానీ తెలంగాణలో దరిదాపు ఒక 6 నుంచి 8 స్థానాలు మాత్రం డిక్లేర్ చేసే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో రెండో లిస్ట్ లో మనం చూడొచ్చు అటు వరంగల్ కానీ లేదంటే పెద్దపల్లి నియోజకవర్గం కానీ ఇవన్నీ కూడా మనం సెకండ్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటికే మనం చూసాం వరంగల్ నుంచి అక్కడ మందకృష్ణ మాదిగ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే గనక మందకృష్ణ మాదిగకు ఆయనకు టికెట్ ఇస్తారా, లేదంటే అక్కడ అంటే ఐపీఎస్ కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నారు, ఆయనకు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయిందన్నటువంటి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఒకవేళ అదే జరిగితే గనక కృష్ణప్రసాద్ కి ఐపీఎస్ కు రిటైర్డ్ ఐపీఎస్ ఆయనకు వరంగల్ కేటాయించి పెద్దపల్లికి మందకృష్ణ మాదిగనే ఏమన్నా షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే రెండు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ కాబట్టి. సో ఇట్లా నేపథ్యంలో ఒక 6 నుంచి 8 స్థానాలకు మొదటి లిస్ట్ లో మనం తెలంగాణ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి మిగతా రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి మిగతా రాష్ట్రాల్లో కూడా సో ఈ రోజు ఫస్ట్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.